తిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటీలో ప్రొఫెసర్ చెంచలయ్య గారిని అన్యమత ప్రచారం చేస్తున్నాడనేటువంటి ఒక ఆరోపణతోటి బజరంగ్ దళకి సంబంధించినటువంటి కార్యకర్తలు వెంకటేశ్వర యూనివర్సిటీ లోపలికి ఎంటర్ అయ్యి ప్రవేశించి ఒక హెచ్ఓడి ప్రొఫెసర్ని, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ని అతని మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి చొక్కా పట్టుకొని గల్లా పట్టుకొని ఈడ్చుకొని బయటకు వచ్చి సరే నానా హంగామా చేశారు. విద్యాలయాలే దేవాలయాలు అంటారు. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో అసలు మతానికి స్పేస్ లేదు. దెర్ ఇస్ నో స్పేస్ ఫర్ రిలీజియన్ ఇన్ ది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. అన్ఫార్చునేట్లీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో కూడా మతం ఎంటర్ అయిపోయింది. ఎన్డీఏ కూటమి ఎప్పుడైతే ఫామ్ అయిందో అన్ఫార్చునేట్లీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లోకి మతాలు, మత విద్వేషాలు, మత గొడవలు ఎంటర్ అయినాయి. దానికి భారతదేశం లాంటి భిన్న మతాలు, భిన్న కులాలు, భిన్న ఐడియాలజీస్ ఉన్నటువంటి ఈ దేశానికి అది ఎంత మాత్రం మంచిది కాదు. అది ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లోకి ఒక విద్యా వ్యవస్థలోకి, ఒక కాలేజీలోకి ఒక గ్రూప్ ఎంటర్ అయ్యి ప్రొఫెసర్ మీద చేసుకునే స్థాయికి వెళ్ళిందంటే అదే రోజు ఆంధ్రప్రదేశ్ చెడిపోయిందని అర్థం. అడగొట్టారు ఆంధ్రప్రదేశ్ని. ఎప్పుడైతే ఈ రాజకీయ నాయకులు, రాజకీయ వ్యవస్థ ఓట్ బ్యాంక్ కోసం మతాలను రాజకీయం చేయడం మొదలెట్టారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చెడగొట్టేశారు ఆల్రెడీ. కాలేజీ క్యాంపస్లో ఒక ప్రొఫెసర్ పొరపాటు చేసినప్పుడు 3 పద్ధతులు ఉన్నాయి. పై అధికారులకి మీరు కంప్లైంట్ చేయాలి. చెంచలయ్య అనే వ్యక్తి ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్, ఒక క్రిస్టియన్ అనుకోండి. అదే యూనివర్సిటీలో ఎంతమంది ప్రొఫెసర్లు ఉన్నారు? హిందూ ప్రొఫెసర్లు ఎంతమంది ఉన్నారు? మీ మాట వినకపోతే అదే డిపార్ట్మెంట్లో చాలామంది హిందూ ప్రొఫెసర్లు ఉన్నారు కదా, ఆ హిందూ ప్రొఫెసర్లు పట్టుకొని కొట్టినా సరిపోయి ఉండేది. ప్రొఫెసర్లు యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి ప్రొఫెసర్లు ఆయన చెంచలయ్య గారిని పట్టుకొని నువ్వు ఎందుకే ఇక్కడ అన్యమత ప్రచారం చేస్తున్నావు వాళ్ళు కొట్టారు అనుకోండి ప్రొఫెసర్లు. సరిపని విదిన్ ద క్యాంపస్లో కొలీగ్స్ వాళ్ళు అందరూ ఇవన్నీ వాళ్ళు కొట్టుకున్నా సరిపోయింది. సరే, ఇది లీజ్ స్టేజ్లో స్టూడెంట్స్ అడ్డుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళే ఉన్నారు, అన్యమత ప్రచారం చేస్తున్నాడు క్లాస్ రూమ్లో అని. అన్యమత ప్రచారం చేస్తే క్లాస్ రూమ్లో దే హ్యావ్ దట్ ఆప్షన్. సార్ దయచేసి మీరు రిలీజియన్స్ గురించి చెప్పొద్దు క్యాంపస్లో, ఆ ఆప్షన్ ఉండొచ్చు. పై అధికారులు నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాలా. విదిన్ ద క్యాంపస్లో తోటి ప్రొఫెసర్లు వచ్చి ఆయన ఏమనలా. విద్యార్థులు ఎప్పుడు కూడా ఆయన దగ్గరకు వచ్చి మీరు మత ప్రచారం చేస్తున్నారు సార్ అని చెప్పేసి ఆయనకి చెప్పలా. ఎవరో బయట వ్యక్తులు, బజరంగ్ దళకి సంబంధించినటువంటి బయట వ్యక్తులు యూనివర్సిటీ క్యాంపస్లోకి ఎంటర్ అయ్యి అతను చొక్కా పట్టుకొని అన్యమత ప్రచారం చేస్తున్నామని క్యాంపస్లోకి వచ్చి కొట్టారు అని అంటే అది ఇంటర్నల్ ప్రాబ్లం కాదు అని అర్థం. ఇంటర్నల్ ప్రాబ్లం అయితే ఇంటర్నల్ ప్రతిస్పందన, ఇంటర్నల్ తిరుగుబాటు రావాలి. బయట వ్యక్తులు లోపలికి రావాలి అని అంటే అర్థం అది ప్లాంట్గా జరిగింది అని అర్థం. ఇంటర్నల్ జరుగుతున్న గొడవలకి బయట నుంచి తెప్పించారని అర్థం. ఇది నేను ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. నిజంగా అతను తప్పు చేస్తే క్యాంపస్ బయటకు వచ్చినప్పుడు అడగొచ్చే ఆప్షన్ కూడా ఉంది. క్యాంపస్ బయటకు వస్తాడు కదా, ఆయన అక్కడే పడుకొని అక్కడే స్నానం చేయడు కదా చెంచలయ్య గారు. అలాగే ఇది బయట అతన్ని మీరు నిలదీసి ఉండొచ్చు ఒకవేళ తప్పు చేసి ఉంటే. నువ్వు ఎందుకు ఇది చేసావు? బయట ఆప్షన్ ఉంది. బయట ఉన్న ఒక గ్రూపు క్యాంపస్ లోపలికి వెళ్ళి చొక్కా పట్టుకొని కొట్టారంటే అక్కడ ఎవరు లేనట్టు, క్యాంపస్లో ఎవరు లేనట్టు. 20,000 మంది విద్యార్థులు, 1,000 మంది స్టాఫ్, హాలల్లో 70-80% హిందువులు ఉన్నారు. వాళ్ళు అడ్డుకొని ఉండొచ్చు కదా. బయట ఉన్న క్యాంపస్లు వాళ్ళు లోపల క్యాంపస్కి వెళ్ళి ఒక ప్రొఫెసర్ మీద చేయి పెట్టేది ఎప్పుడైతే ఈ వ్యవస్థ వచ్చిందో అప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చెడగొట్టేశారు వీళ్ళు. రాజకీయ నాయకులు అంటున్నా, కూటమి ప్రభుత్వాన్ని నేను విమర్శిస్తున్నా. దాన్ని ఐఎమ్ బ్లేమింగ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇన్సిడెంట్లో ఈ గవర్నమెంట్ కూటమికి సంబంధం లేదు, అది ఎక్కడ లోపల జరిగింది. బట్ మీరు రాజకీయ లబ్ధి కోసం, రాజకీయాల కోసం మీరు పెంచి పోషించినటువంటి మత విద్వేషాలు, పెంచి పోషించినటువంటి మత గొడవలు ఆజ్యం పోసారు రాజకీయ నాయకులు. ఆ పర్యావసనమే ఇది విద్యాలయాల్లోకి ఈరోజు మత విద్వేషాలు, మత గొడవలు వేసి విద్యాలయాల్లో ప్రొఫెసర్ని కొట్టే స్థాయికి వెళ్ళింది అని అంటున్నా నేను. మత రాజకీయాల యొక్క పర్యవసానం ఇది. దయచేసి ఇప్పుడైనా సరే మత రాజకీయాలు ఆపండి, మతాల గురించి మాట్లాడటం ఆపండి. ఓకే, రోజైతే ప్రభుత్వ వ్యవస్థలోకి మతాలు అడుగు పెడతాయో ఆ వ్యవస్థ నాశనం అవుతుంది. అందుకే ఫ్రాన్స్ లాంటి దేశాలు కానీ, అమెరికా లాంటి దేశాలు కానీ, జపాన్ లాంటి దేశాలు ఇదంతా ఎందుకు, పక్కనున్న తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో కూడా దెర్ ఇస్ నో ఇంటర్వెన్షన్ ఆఫ్ రిలీజియన్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్. ఒకసారి ఆలోచించమని నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా. ఇప్పుడైనా సరే పబ్లిక్గా మత విద్వేషాలు లేపటం, మతాల మీద రాజకీయం చేస్తే ఇట్లాంటి కొంతమంది యువత
క్రిస్టియన్ అయినా, హిందూ అయినా, ముస్లిం అయినా సరే, దెర్ ఇస్ నో రిలీజన్, దెర్ షుడ్ నాట్ బి ఎనీ రిలీజన్ ఇన్ ది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. ఏదో ఒక సెక్యులర్ లీడర్ వచ్చేస్తే తప్ప, ఒక సెక్యులర్ భావజాలంతో ఉన్నటువంటి ఒక మంచి నాయకుడు ఆంధ్రప్రదేశ్ని పరిపాలిస్తే తప్ప ఇట్లాంటి మనం కంట్రోల్ చేయలేమని నాకు అనిపిస్తుంది.